పుట్టుకతో వచ్చే పౌరసత్వం ఒక వ్యక్తికి ఆ దేశంలో దక్కే గుర్తింపు, భద్రతకు పునాది. కానీ ఒక్క నిర్ణయం ఆ హక్కును లాగేసుకుంటే ఆ దేశంలోనే పుట్టి పెరిగిన పిల్లల జీవితాలు ఎంతలా మారతాయి? ఐర్లాండ్లో జరిగిన ఒక చారిత్రక మార్పు అక్కడ జన్మించిన మరియం సోబాయో, ఒలిచి ఒకోలి లాంటి ఎందరో యువతీ యువకులను వారి స్వదేశంలోనే పరాయి వారిని చేసింది. కేవలం కొన్ని వారాల తేడాతో పౌరసత్వానికి దూరమైన వీరి కథలు ప్రస్తుతం అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో సరికొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఫిబ్రవరి 10, 2005 డబ్లిన్లో మరియం సోబాయో జన్మించిన రోజు. సరిగ్గా ఆమె పుట్టడానికి కొన్ని వారాల ముందే ఐర్లాండ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఐరిష్ నేలపై పుట్టిన ప్రతి బిడ్డకు స్వయంచాలకంగా పౌరసత్వం ఇచ్చే 157 ఏళ్ల నాటి పాత పద్ధతిని నిలిపివేసింది. ఫలితంగా మరియం కంటే ముందు పుట్టిన ఆమె ఇద్దరు అక్కలు ఐరిష్ పౌరులయ్యారు. కానీ మరియం మాత్రం పౌరసత్వం లేని దేశస్థురాలిగా మిగిలిపోయింది. స్కూల్ ట్రిప్స్ కోసం క్లాస్మేట్స్ విదేశాలకు వెళుతుంటే పాస్పోర్ట్ లేక దేశం దాటలేకపోయిన మరియం చివరకు 18 ఏళ్ల వయసులో ఎన్నో దరఖాస్తులు, నిరీక్షణల తరువాత పౌరసత్వం సాధించింది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, నేను పుట్టింది డబ్లిన్లో, పెరిగింది ఇక్కడే, కానీ నాది కాని ఏదో ఒక పెద్ద బరువును మోస్తున్నట్లు అనిపించింది. ఇలాంటి పరిస్థితే 2005 జనవరి 30న ఐర్లాండ్లో పుట్టిన ఒలుచి ఒకోలీది కూడా. ఆమె తల్లి చట్టబద్ధంగానే ఐర్లాండ్లో నివసించినప్పటికీ అనారోగ్యం కారణంగా రెసిడెన్సీ పేపర్లు అప్డేట్ చేయకపోవడంతో ఒలుచి ఇప్పటికీ పౌరసత్వం కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. నా జీవితమంతా ఈ దేశంలోనే ఉన్నానని నిరూపించుకోవడానికి నేను ఎందుకు పోరాడాలి అని ఆమె ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం ఇదే తరహా చర్చ అమెరికాలోనూ ముదురుతోంది. అమెరికాలో పుట్టిన వలసదారుల పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వైట్ హౌస్ తీసుకున్న నిర్ణయంపై త్వరలో యుఎస్ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. అయితే పరిశోధనలు మాత్రం మరో కోణాన్ని చూపుతున్నాయి. పుట్టుకతోనే పౌరసత్వం లభించడం వల్ల పిల్లలు సమాజంలో సులభంగా కలిసిపోతారని, ఆర్థికంగా ఎదిగే అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు 2000వ సంవత్సరంలో జర్మనీ వలసదారుల పిల్లలకు పుట్టుకతో పౌరసత్వం కల్పించడం ప్రారంభించిన తరువాత ఆ పిల్లల్లో విద్యపై ఆసక్తి పెరిగిందని, నేరాల రేటు ఏకంగా 70% తగ్గిందని అధ్యయనాలు వెల్లడించాయి. ఐర్లాండ్, జర్మనీ వంటి దేశాల్లో పౌరసత్వం దక్కకపోయినా సహజీకరణ ద్వారా పొందే ఇతర మార్గాలు ఉన్నాయి. కానీ అమెరికాలో గనుక పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తే అక్కడ పుట్టే వలసదారుల పిల్లలు ఎలాంటి గుర్తింపు లేని అన్డాక్యుమెంటెడ్ వలసదారులుగా మారిపోయే ప్రమాదం ఉందని, ఇది మరింత తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పౌరసత్వం అనేది కేవలం ఒక కాగితం ముక్క కాదు, అది ఒక తరం భవిష్యత్తును, ఆత్మగౌరవాన్ని నిర్ణయించే శక్తివంతమైన సాధనమని ఈ వలసల చరిత్ర స్పష్టం చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.